సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని సంస్థను గుత్తేదారుల చేతుల్లో పెట్టొద్దని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీ1 సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీ1 లోని జీడీకే1 ఇంక్లైన్ టు ఎంక్లైవ్ గనులపై నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణి ప్రైవేటు పరం చేయమంటూ కార్మికులను నమ్మించి తెలంగాణ బిడ్డనే బొగ్గు మంత్రిని చేసి హైదరాబాద్ వేదికగా వేలంపాటకు పూనుకోవడం యావత్ కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందని అన్నారు. బొగ్గు వేలంపాటలోని ఎవ్వరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. బొగ్గు వేలంపాటలో పాల్గొన్న కంపెనీలు ఒక్క బొగ్గు పెళ్ల కూడా తీయకుండా కార్మిక వర్గం అడ్డుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటను వెంటనే ఆపేసి సింగరేణి మనుగడ కార్మికుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేదంటే కార్మిక వర్గం కన్నెర్ర చేయక తప్పదని అన్నారు. సింగరేణి బొగ్గు బావులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం వలన ఈరోజు సింగరేణి వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి 100 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలను ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొని ఇవాళ కార్మికులకు సింగరేణి ప్రాంతం తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ సింగరేణి సంస్థ లేకపోతే ఈ తెలంగాణకే వెలుగే లేదు. అసొంటి వెలుగునిచ్చే సంస్థను 1,00,000 మందిని పరోక్షంగా 10 లక్షల మందిని పోషించే సింగరేణి సంస్థను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం వేసి కొంత గుత్త పెత్తందారులకు ఇలా కట్టబెట్టడానికి ఇలా వేలం వేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఎర్రజెండా సంఘం చూస్తూ ఊరుకోదు బిడ్డ. ఇలా సింగరేణి కార్మికులు ఇలా ఈ సమస్యను కాపాడుతూ ఇలా నీకు ట్యాక్సుల రూపకంగా ఇలా పన్నుల రూపకంగా ఇలా నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ట్యాక్సులు కట్టుతున్న ప్రభుత్వాన్ని ఇలా సంస్థను ఇలా ప్రైవేటీకరణ చేసి కొంతమందికి గుత్త పెత్తందారులకు దారతత్వం చేయడానికి ఇలా వేలం వేస్తున్నారు. ఆ వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేశంలోని 60 బొగ్గు గనులను ఇవాళ తెలంగాణ కేంద్రంగా ఎంచుకొని కిషన్ రెడ్డి ఏదైతే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మన బొగ్గు బ్లాక్లు ఏవైతున్నాయో వాటన్నిటినీ వేలం వేయడానికి ఇవాళ పూనుకున్నారు. కేంద్ర గవర్నమెంట్ చేస్తున్న ఈ బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ఇవాళ అన్ని ఆర్జీ1 ఏరియాలోని సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల మీద డిపార్ట్మెంట్ల మీద నిరసనలు తెలియజేస్తున్నాం. బొగ్గు బ్లాక్లను వెంటనే ప్రైవేటీకరణ ఆపి వేలాన్ని ఆపి ఏదైతే మనకు సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు ఉన్నాయో ఆ 4 బొగ్గు బ్లాకులలో 2 ఇదివరకే మనకు వేలం ద్వారా వేనాయి. వాటిని కూడా వెనుకకు తీసుకొని ఇవాళ తెలంగాణకు గుండెకాయ అటువంటి సింగరేణిని ప్రైవేటు పరం కాకుండా బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పచెప్పాలని ఈరోజు ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన ఈ నిరసన కార్యక్రమంలోని ఏఐటీయూసీ నాయకులు మాదరన మహేష్, ఎస్ వెంకట్రెడ్డి, బాణాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, గంధా తిరుపతి, ఎం సంపత్, బలుల రవి, కాని రాంబాబు, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.